నమస్తే అండి సార్. మా పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటుంది ఏ ప్రభుత్వం చూసినా. చాలా వరకు సరే పెన్షన్స్ ఇస్తున్నారు, పెన్షన్స్ ఇచ్చి మూల కూర్చోబెడుతున్నారు తప్ప కొన్ని ఉద్యోగ అవకాశాలు కానీ ట్రైనింగ్ అవకాశాలు కానీ ఇటువంటి అవకాశాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. మాకు వికలాంగులను తీర్చిదిద్దడానికి, వారికి సమాజంలో బరువు కాకుండా వాళ్ళకు వైకల్యం అనేది ఎదుగుదలకు అడ్డు రాకుండా చూడడానికి 2 డిపార్ట్మెంట్స్ సపరేట్గా ఏర్పాటు చేశారు. ఈ 2 డిపార్ట్మెంట్లను సూపర్వైజ్ చేయడానికి ఒక కమిషన్ అనే డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆర్పిడి యాక్ట్ 2000 ప్రొవిజన్ ప్రకారంగానే ఉంది. అంతకుముందు 1995 యాక్ట్లో ఉండేది. 1995 యాక్ట్ పోయిన తర్వాత ఇప్పుడు 2016 యాక్ట్ వచ్చింది, ఆర్పిడి 2016 అని. ఈ యాక్ట్ని అనుసరించి ఒక కమిషన్ అపాయింట్ చేయాలి. ఒక కార్పొరేషన్ అంటూ ఉంది. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఏజ్ అయిపోయిందో అటువంటి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్స్ నడిపించి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళను భిక్షగాళ్ళుగా మారకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెటిల్ అయ్యేలాగా చూడడానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఒక ఎండి ఉంటాడు. ఆ ఎండి పోస్ట్లో మరి ఒకే వ్యక్తి. తర్వాత వాళ్ళు సబ్సిడీ ఇవ్వాలి, మార్జిన్ మనీ పే చేయాలి, బ్యాంకులు తిరిగి లోన్స్ ఇప్పించాలి హ్యాండిక్యాప్డ్కు. ఇటువంటి ఏవి కూడా వాళ్ళు చేయడం లేదు. తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి హాస్టలు, ఎడ్యుకేషను, తర్వాత ఇంకా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఇటువంటివి నడపడానికి ఇంప్లిమెంట్ చేయడానికి డైరెక్టరేట్ ఉంటుంది. ఈ డైరెక్టర్ ఒక్కరిని మాత్రమే పోస్టింగ్ ఇచ్చి డైరెక్టర్ను ఎండీగా తర్వాత కమిషన్గా కూడా వారిని నియమిస్తే ఇన్స్పెక్షన్, పోలీసు, దొంగ 2 ఒకరే అన్నట్లుగా ధోరణిలో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. 3 పోస్టులలో ఒకే వ్యక్తి పనిచేస్తుంటే ఇక్కడ అందకుండా పొందకుండా దేంట్లో కూడా న్యాయం జరగకుండా పోతుంది. కాబట్టి మా డిజేబుల్డ్కు సపరేట్ కమిషన్ కావాలని చెప్పి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ప్రభుత్వాలు ఆలోచించి చాలా లాంగ్ టైం తర్వాత మా చట్టాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. 75 ఏళ్ళు అంటే 75 ఏళ్లలో 1995లో ఒక యాక్ట్ తెచ్చారు. తర్వాత 2016లో యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ లో పూర్తిగా లేదు. సరిగ్గా ఇంప్లిమెంటేషన్లు ఉంటే హ్యాండిక్యాప్డ్ సమాజంలో ఎవరికి బరువు కాకుండా వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడి జీవిస్తారు, గౌరవంగా బ్రతుకుతారు. కానీ అటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. అది చూడడానికే కమిషన్ ఏర్పాటు కావాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళినాము. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చి కోర్టుకు వెళ్ళినాము. కోర్టు 6 వీక్స్లో అపాయింట్ చేయండి అని డిసెంబర్ 12వ తేదీ 2024లో తీర్పిచ్చింది. ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కూడా మేము పదే వేడుకుంటూ ఉన్నాం, వినతి పత్రాలు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. ఆ 6 వీక్స్ ఎప్పుడో పోయింది. సూరపల్లి నంద ఆ జడ్జి, ఆ మేడం గారు ఇచ్చారు తీర్పు. మరి దాన్ని రిలీజ్ చేసినాక ఆ ఉత్తర్వులను అనుసరించైనా మీరు చెయ్యండి అని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ పట్టుకొని పదే ఏమన్నాడు చిన్నారెడ్డికి వెళ్తే ఏమన్నాడు? ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది పొండి అన్నారు. ఇప్పుడు ఒక మాట. కానీ ఆ ప్రాసెస్ చాలా ఈయన వరకు మాత్రం సానుభూతి మంచిగా వ్యక్తం చేస్తుంది. పొండి మీరు కలవండి, ప్రాసెస్ లో ఉందట అని చెప్పారు. కానీ ఈ ప్రాసెస్ లో ఉంది అనేది ఎప్పటి నుంచో ప్రాసెస్ లో ఉంది అని మాత్రమే వింటున్నా. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లిబరల్గా ఉంటుందని చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడన్నా ఇది అవుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాం.